ఇక వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం లక్ష్మీదేవిపల్లిలో సర్పంచ్ ఎంపిక ఏకగ్రీవమైంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన బంగారయ్య ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించారు అధికారులు. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత బంగారయ్య ఒక్కడే మిగలడంతో యునానిమస్ గా ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన మండల ఇన్ఛార్జ్ సత్యశిలారెడ్డి బంగారయ్యను కలిసి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పారు. తమ పార్టీలో చేరడాన్ని ఫోటోలు తీసి ప్రచారం చేసుకున్నారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. హస్తం నేతల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ బలవంతంగా తనకు కండువా కప్పినట్టు బంగారయ్య చెప్పారు. నమస్కారం. లక్ష్మీదేవిపల్లి మాది గోపాల్పేట మండలం. నిన్న మేము అంతా పెద్దమంచరం అంతా ఏకగ్రీవం చేసుకొని లక్ష్మీదేవిపల్లిలో బీఆర్ఎస్ అభ్యర్థిగా నన్ను ఏకగ్రహించారు. ఏకగ్రహించాక పోలికపాటి పోయి నామినేషన్ వేద్దామని వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి లేక పోయి మేము అందరం బీఆర్ఎస్కి వెళ్ళి నామినేషన్ వేసి మాట్లాడుకున్న తర్వాత మేము మేము బీఆర్ఎస్కి వెళ్ళి చేస్తావు కాంగ్రెస్కి వెళ్ళి బెదిరించి మా కొట్టడానికి వచ్చి ఆడ బలవంతం చేసి మేము బీఆర్ఎస్కి వెళ్ళి మీరు సన్మానం చేస్తాను తోలుకపోయి కండవ వేసిన తర్వాత కాంగ్రెస్ కండ వేసి మాట్లాడించి మమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు మేము ఎప్పుడైనా బీఆర్ఎస్లోనే ఉంటున్నాం. బీఆర్ఎస్ పార్టీకి 15 సంవత్సరాలు పనిచేస్తున్నాం కాబట్టి మేము బీఆర్ఎస్ని కొనసాగుతాం.